నా కుటుంబ సభ్యులకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఫ్యామిలీ బ్లాగ్స్. ఏంటి కుక్కర్ విజులు చూపిస్తున్నారన్న అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఏంటి ఫస్ట్గా కుక్కర్ పెట్టా అనుకుంటున్నారా? చాలా రోజుల నుంచి వీడియోస్ చేయలేదు. ఎందుకంటే అండి మా అమ్మగారికి చాలా సీరియస్ కండిషన్ నుంచి బయటకు వచ్చారన్నమాట. ఇది మాకు నిజంగా కూడా కొత్త సంవత్సరం అనుకోవచ్చు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళేని లోటేంటో మేము ఈ 15 రోజులు చాలా మిస్ అయ్యామండి. నిజంగా ఇది కొత్త సంవత్సరమేనండి. హాస్పిటల్లో 10 రోజులు ఐసీయూలోనే నిజంగా ఇంకా చెప్పక్కర్లేదండి. అందుకే నేను వీడియోస్ కూడా చేయకపోవడానికి గల కారణం మళ్ళీ వచ్చేసారండి. మీ అందరి ఆశీస్సులతో దేవుడి దయ వల్ల మా అమ్మగారు చల్లగా ఇంటికి. ఈ రోజు అయితే కనుక కొంచెం హెల్దీగా చేసుకోవాలి, బయట నుంచి ఏం తెప్పించకుండా. మా అమ్మ అయితే కనుక అన్నవరం ప్రసాదం అడుగుతుందండి ఎప్పుడు లేనిది. అలాగే ఇలాంటి శనగలు కానీ వేపి దాన్ని ఉడకబెట్టి దానిని మసాలా పడితే చాలా ఇష్టంగా తింటుందండి. టిఫిన్లోకి ఈ రెండు అయితే మా ఇంట్లో ఇంకా చూడక్కర్లేదండి. టిఫిన్ ఇంకా మిగలదన్నమాట. అదే దోశలు ఇడ్లీలు అయితే కనుక ఎక్కడక్కడే మిగిలి చిన్న చిన్న మొక్కలు వదిలేస్తూ ఉంటారన్నమాట. ఇదైతే కనుక బాగా చేశానండి, చాలా బాగా వచ్చింది. నేను షూట్ చేయడానికి నాకు అవకాశం కుదరలేదండి. ఎందుకంటే నేను ఒక్కదానికి ఇదివరకంటే అమ్మ నేను వంట చేసుకునే వాళ్ళం. ఇప్పుడైతే కనుక నేను ఒక్కదాన్ని చేయడం వల్ల మధ్యలో మర్చిపోయాను అనమాట. సో ఇలా అయితే వచ్చింది. ఏంటి 3 రకాలు కలిపాను అనుకుంటున్నారా? ఇయర్ ఎండింగ్ కదండి. కొంచెం కొంచెం కాబోలి శనగ, కొంచెం శనగలు, కొంచెం ఏమో కొమ్ము శనగలు ఉంటే అవి నానబెట్టేసి అలా చేశాను అనమాట. ఇదైతే నా టిఫిన్ అండి. పక్కన గ్రీన్ టీ మాట. మా అమ్మాయి నిమ్మకాయ నీళ్ళలోని హనీ వేసుకొని తాగుతుందండి. 3 కొంచెం కొంచెం మిగిలాయని చెప్పి 3 కలిపి నానబెట్టి అలా చేశాను. ఎక్సలెంట్ అండి. టిఫిన్ అయితే కనుక ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. మరి ఇక్కడ నుంచి వీడియోలు చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.